నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటోతో గులాబ్ జామ్. చాలా బాగుంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పోసుకోవాలి. తర్వాత దాని మీద చిల్లుల గిన్నె పెట్టి ఈ స్వీట్ పొటాటోని వేసి ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఈ గులాబ్ జామ్కి ఇలా ఆవిరిపైన ఉడికించుకుంటే మంచిదండి. నీళ్ళల్లో వేసి ఉడికించుకున్నాం అనుకోండి మరీ మెత్తగా అయిపోతాయి. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒకసారి చాకుతో కుచ్చి చూసామంటే మనకి ఉడికాయో లేదో తెలుస్తుంది. ఇవి ఉడికిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. తర్వాత పొట్టు తీసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పొట్టు తీసేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. మరీ చల్లారిన తర్వాత తీసినా రాదండి. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పొట్టు తీసుకోవాలి, ఈజీగా వస్తుంది. ఇవన్నీ కూడా పొట్టు తీసిన తర్వాత మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడా కూడా గడ్డల్లాగా లేకుండా మొత్తం మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా ఒకసారి మ్యాషర్తో చేశాక తర్వాత చేతితోనే ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5-2 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఈ మైదా పిండిని వేసుకోవడం వలన మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి, బైండింగ్ కోసమండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇది కూడా 2-3 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. మిల్క్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెండు వేసుకున్న తర్వాత స్వీట్ పొటాటోలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. వాటర్ అస్సలు పోయొద్దండి, వాటర్ అవసరం అస్సలే ఉండదు. ఇలా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మనకు గులాబ్ జామ్ ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలానే అన్నీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉండలను కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి, వెంటనే మాత్రం అస్సలు కదిలించొద్దు. ఇవి కొంచెం గట్టిపడ్డ తర్వాత మాత్రమే వీటిని చిన్నగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. వీటిని చాలా జాగ్రత్తగా అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాత్రం విడిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ తీసేసుకొని రెడీగా ఉన్న పంచదార పాకంలో వేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ పాకం రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం గులాబ్ జామ్కి ఏ పాకం అయితే పట్టుకుంటామో అదే పాకాన్ని దీనికి కూడా పట్టుకోవాలి. అంతేనండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు గంట వదిలేసామంటే ఈ పాకమంతా పీల్చుకొని చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే చక్కగా పీల్చుకున్నాయి జ్యూస్ అంతా కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.